హలో గాయ్స్, వెల్కమ్ టు కలర్ పోర్ట్. ఇవాళైతే నేను ఒక డ్రాయింగ్ వేద్దాం అనుకున్నానండి. జోరోని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అండ్ జోరో బ్యాక్ సైడ్ నుంచి ఎలా ఉంటుంది అనేది నేను డార్క్ సైడ్ నుంచి వేద్దాం అనుకుంటున్నాను. నేను బేసిక్గా దీనికి బ్లాక్ అండ్ బ్లూ టూ కలర్స్ తీసుకున్నాను. ఒక బ్లాక్ కలర్ పెన్సిల్ అండ్ పెన్సిల్, నేను వీటిని మాత్రమే తీసుకున్నాను. వాటర్ కలర్స్నే తీసుకుంటున్నాను అనమాట. టూ కలర్స్ కూడా, బ్లాక్ అండ్ బ్లూ కలర్. నేను బేసిక్గా తీసుకున్నది ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి అన్నాను కదా, ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా మజిల్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అండ్ ఆ పరంగా నేను డీటెయిలింగ్ అవి నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్ నేను కలర్ పెన్సిల్తో ఏ రకంగా అవుట్లైన్ గీసుకున్నానో అలాగే బ్లాక్ పెయింట్తో కూడా అవుట్లైన్ అలాగే వేసుకుని డీటెయిలింగ్ అనేది ఇచ్చుకున్నాను. హెయిర్కి అండ్ మజిల్కి, బాడీ షేప్కి. లైటింగ్ పడినప్పుడు ఎక్కడెక్కడ డార్క్ అవుతుంది, ఎక్కడెక్కడ లైట్ అవుతుంది, డార్క్ అయిన ప్లేస్లో నేను బ్లాక్ పెయింట్తో అది షేడ్ ఎంతవరకు పడుతుంది అనేది నేను చూసుకున్నాను. అండ్ లైట్ అయ్యే ప్లేస్లో నేను వదిలేసాను అన్నమాట. లైట్ చేసుకుంటూ వచ్చాను. అంటే అది లైట్ ఎక్కడి వరకు పడుతుంది, ఏ పార్ట్ వరకు పడుతుంది, ఎంత ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనేది మాత్రమే నేను బ్లాక్తో ఇచ్చుకున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ ఆ లైటింగ్లో లైట్ పడుతున్నప్పుడు ఆ బాడీ మీద షేడ్స్ ఉంటాయి కదా, ఎంతవరకు డార్క్ ప్లేస్ అనేది ఆక్రమించింది, ఎంతవరకు లైట్ షేడ్ ఉన్నది, ఇదంతా కూడా ఆర్ట్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. మీరు గమనిస్తూ ఉంటే నేను చెప్పిందే ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే నేను చేసుకోవడానికి నాకు అది హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా నేను అనుకున్న ఆర్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇది నేను బ్లాక్ అండ్ బ్లూ కాంబోలో తీసుకోవాలనుకున్నాను, అలాగే తీసుకున్నాను. అండ్ బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లైటింగ్ పడినప్పుడు అవి తీసుకున్నాను అన్నమాట. సో ఫైనల్గా నా ఆర్ట్ అనేది రెడీ అయిపోయింది. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇది నేను వన్ పీస్ క్యారెక్టర్ జోరోని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో మీకు నచ్చిన ఇన్స్పిరేషన్స్ అండ్ మీకు నచ్చిన క్యారెక్టర్ ఏమన్నా ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని నేను నా వేలో వేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ బై బాయ్, థ్యాంక్ యూ.